హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను లంచ్లోకి టమాటా కర్రీ చేస్తున్నాను. ముందుగా 4 వరకు టమాటాలను తీసుకొని వాటిని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కూడా తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మూకుడు తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. అది వేడయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి చీలికలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా బాగా వేయించుకున్నాను. తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత అందులో సరిపడినంత కారము, ఉప్పు, పచ్చి ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10-15 మినిట్స్ తర్వాత మనం చూస్తే టమాటా రెడీ అవుతుంది. లాస్ట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా కర్రీ రెడీ. తర్వాత లంచ్లోకి టమాటా కర్రీకి కాంబినేషన్గా నేను పాపడ్స్ కూడా వేయించుకున్నాను. ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇలా పాపడ్స్ వేయించుకున్నాను. ఒక 20 వరకు పాపడ్స్ వేయించుకున్నాను. లంచ్లోకి టమాటా కర్రీతో కాంబినేషన్గా బాగుంటుంది. చూడండి, వేడివేడి అన్నం, టమాటా కర్రీ, అలాగే పాపడ్స్ కూడా లంచ్లోకి వీటిని ప్లేట్లో వడ్డించుకున్నాను. అన్నము, టమాటా కర్రీ, కరివేపాకు పొడి, పాపడ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.